పారా ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా, చాలా బాగా వచ్చిందని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఇదే టైప్లో అయితే మనం ఇన్స్టాగ్రామ్లో అయితే ఒక వీడియో అయితే చాలా వైరల్గా అయితే అవుతుంది, పరా అనే డైలాగ్ నుంచి. కాబట్టి మీరు ఇలాంటి వీడియో అయితే మీరైతే ఫోటో క్లిప్స్ అయినా వీడియో క్లిప్ అయినా దాంతో ట్రై చేయండి. చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది. డెఫినెట్లీ నా ఉద్దేశంతో మాట్లాడుతున్నాను నేను, మీకు డెఫినెట్లీ నచ్చే అవకాశం ఉంటుందని అనుకుంటున్నా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో ఉన్న గర్ల్ వీడియోనే పెట్టాలని రూల్ లేదు, కాబట్టి పెడితే ఈ వీడియో గర్ల్ వీడియో యూజ్ చేయండి. లేకపోతే మీకు ఫేవరెట్ ఉంటారు కదా, అది యూజ్ చేయండి. ఒక మంచి కలర్ గ్రేడింగ్తో పెట్టి వీడియో క్లిప్స్ అయినా ఫోటో క్లిప్ యూజ్ చేస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ అయితే ఉంటుందని అనుకుంటున్నా. వైరల్ కూడా అవుతుంది, ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్లో నేను చేసిన ఇది. ఒకవేళ మీకు అలర్ట్ మోషన్ చాలా టఫ్ అని అనిపిస్తే కైన్ మాస్టర్ ప్రీషియర్ కూడా పెట్టాను, ఒకసారి చెక్ చేసుకోండి. అందులో మీరైతే ఫొటోస్ మాత్రమే, ఫొటోస్ అయినా వీడియోస్ క్లిప్స్ అయినా మీరైతే రీప్లేస్ పెట్టుకోవచ్చు. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనైతే బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ అయితే ఇచ్చాను. సీసీ ఎఫెక్ట్, షేక్ ఎఫెక్ట్ కాదు, సీసీ ఎఫెక్ట్ ఇచ్చాను. ఇందులో సీసీ ఎఫెక్ట్ చాలా ఇంపార్టెంట్. అంటే కరెక్ట్గా ఆ వీడియోకి ఈ వీడియోకి మ్యాచింగ్ అవ్వాలంటే సీసీ ఎఫెక్ట్ తప్ప మనకు వేరే దారి లేదు, బాగుంటుంది. ఓకే, ఇక్కడ ఏదైతే ఇదైతే ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఒక విషయం చెప్తాను మళ్ళీ, ఇది ఎందుకు. ఒకవేళ ఇదే వీడియో క్లిప్ యూజ్ చేయాలని నేను చెప్తలేదు, మీరు వేరే వాళ్ళ మీకు ఫేవరెట్ యాక్టర్ ఉంటారు కదా, వాళ్ళ క్లిప్స్ యూజ్ చేసినా నో ప్రాబ్లం. ఓకే, టోటల్ వాళ్ళ క్లిప్స్ అయినా వీడియో క్లిప్స్ అయినా ఫోటో క్లిప్స్ అయినా ఓకే. నేను స్పెషల్గా ఇందులో వీడియో క్లిప్ అయితే యూజ్ చేసిన, ఎందుకంటే ఆ వీడియోకి ఈ వీడియోకి మ్యాచింగ్ అవుతుందని. చాలామందికి వీడియోస్ ఉండకపోవచ్చు, ఎక్కువ రీల్స్ చేసే వాళ్ళ దగ్గర ఉండొచ్చు. కాబట్టి ఫొటోస్ యూజ్ చేసినా కూడా చాలా నీట్గా ఉంటుంది. ఫొటోస్ యూజ్ చేసే ఒకటి చెప్తాను, అది నేను తర్వాత చెప్తాను, అది మధ్యలో చెప్తాను. ఎందుకంటే ఫొటోస్ పెట్టేటప్పుడు మాత్రమే చెప్తాను, అది మీకు యూజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేనైతే బీట్ మార్క్ అయితే ఉంది, ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వద్దు. కింద ప్లస్ అక్కడ మీడియాలోకి వెళ్ళి డిస్క్రిప్షన్లో మీకైతే ఒక హెచ్డి వీడియో అయితే ఇచ్చాను, అదే గర్ల్ వీడియో. ఓకే, ఈ వీడియో అయితే ఉంటుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని అయితే యాడ్ చేసుకోండి. ఓకే, యాడ్ చేసిన తర్వాత మనకు ఎంత అయితే ఉంటుందో అది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒక్క నిమిషం. ఓకే, పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. కాబట్టి ఆ వీడియో యాడ్ చేసిన తర్వాత కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్ మార్క్ చూసుకోండి. ఓకే, బీట్ మార్క్ చూసి మాత్రమే వీడియో క్లిప్స్ అయినా ఫోటో క్లిప్స్ అయినా మీరైతే ట్రై చేసుకోవచ్చు. ఓకే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామని అనుకుంటున్నానంటే, ఇక్కడ మనమైతే కొన్ని ఎఫెక్ట్ అయితే ఆటోమేటిక్గా దీనికైతే కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి నేను కొన్ని క్లిప్స్ అయితే నేను డౌన్లోడ్ చేసుకున్నాను నేను ఇన్స్టాగ్రామ్ నుంచి. ఒక వీడియో క్లిప్ ట్రై చేద్దాం, ఇది. ఓకే, ఈ వీడియో క్లిప్ నుంచి నాకు ఇంపార్టెంట్ మాత్రమే కట్ చేస్తున్నాను. వీడియో క్లిప్ ఉండొచ్చు, ఫోటో క్లిప్స్ ఉండొచ్చు. ఓకే, దాన్ని బట్టి మీరు ఓన్లీ ఒకటే, అంటే షార్ట్ అనేది ఒకటే ఉండాలి. మళ్ళీ వేరే షార్ట్ ఉంటే లుక్ అనేది బ్యాడ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు కెమెరా స్టిల్ అనేది ఒకటే ఉండాలి. ఓకే, వేరే స్టిల్ ఉంటే మళ్ళీ బ్యాడ్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఓన్లీ ఇది మాత్రమే తీసుకుంటున్నా, ఇంత క్లిప్ మాత్రమే తీసుకుంటున్నా. ఇది చాలా షార్ట్ క్లిప్స్, దీనికి స్లో మోషన్ పెడదాం. ఆ ఫోటో వీడియో క్లిప్ సెలెక్ట్ చేసిన తర్వాత టైమింగ్లోకి వెళ్ళి ఈ ఆప్షన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేస్తున్నా, సెట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, కొంచెం స్లోగా వస్తుంది, నో ప్రాబ్లం. స్లోగా వచ్చినా నో ప్రాబ్లం. క్లిప్స్ అయినా ఫొటోస్ అయినా సేమ్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను కొన్ని యాడ్ చేస్తాను, నాకు బాగా నచ్చింది మాత్రమే ట్రై చేస్తా. ఇది సౌండ్ ఏమైనా ఉంటే మ్యూట్లో పెట్టాలి ఫస్ట్, మళ్ళీ సౌండ్ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఓకే, ఒకటేందంటే ఒక బీట్ మార్క్ వదిలేసి ఇంకో బీట్ మార్క్ దగ్గర యాడ్ చేయండి, మళ్ళీ ఒక బీట్ మార్క్ వదిలేసి మళ్ళీ ఇంకో బీట్ మార్క్, అంటే గ్యాప్ ఇచ్చి యాడ్ చేస్తే చాలా నీట్గా అయితే ఉంటుంది, అసలు మర్చిపోదు ఇది. మళ్ళీ మొత్తం వరుసగా యాడ్ చేయకండి. ఓకే, ఆల్రెడీ మీరు బీట్ మార్క్ మీ క్లిప్ యాడ్ చేసిన తర్వాత ఇంకో బీట్ మార్క్ దగ్గర వీడియో క్లిప్ అయితే రివీల్ అవుతుంది. కాబట్టి కావాలంటే ఇది, కావాలంటే అలా ఈజీగా అయితే ట్రై చేసుకోవచ్చు మీరు. ఓకేనా, ఇక్కడ నేనైతే ఇంకో క్లిప్ అయితే యూజ్ చేస్తాను. ఓకే, ఏంటంటే ఇది ఒక వీడియో క్లిప్ యూజ్ చేసి ఇది వద్దా, ఒకటి గ్యాప్ ఇచ్చి ఇంకోటి పెడతాను. ఓన్లీ ఇంపార్టెంట్ మాత్రమే తీసుకుంటున్నా, కొంచెం జూమ్ కూడా చేస్తాను. కలర్ గ్రేడింగ్లో కవర్ అయిపోతుంది, అది మీ క్వాలిటీ లో ఉన్నా కూడా చాలా నీట్గా అయితే కవర్ అయిపోతుంది.
పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు మీరు. ఓకే, ఈజీగా కవర్ అయిపోతుంది. క్వాలిటీ లో ఉన్నా కూడా బాగా సెట్ అయిపోతుంది. ఓకేనా, అర్థం చేసుకోండి. కొన్ని యాడ్ చేసినా మీరు మిగతాది అయితే యాడ్ చేసుకోండి. ఓకే, యాడ్ చేసిన తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చి సీసీ ఎఫెక్ట్లో ఎండింగ్లో వచ్చేయండి. ఎండింగ్లో వచ్చి ఒక ఫోటో ఉంటుంది, దానికి ఎఫెక్ట్ అయితే ఉంటుంది, దాన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత బీట్ మార్క్ ఓపెన్ చేసి మీరు యాడ్ చేశారు కదా ఫోటో అనేది, బీట్ మార్క్ మధ్యలో ఆ ఫోటో క్లిప్ ఉండొచ్చు, వీడియో క్లిప్ ఉండొచ్చు, దాన్ని పేస్ట్ చేయండి. అది సెట్ అయిపోతుంది. ఓకేనా, చూడండి బాగా సెట్ అయింది. ఓకేనా, ఇలాగైతే మీరు దీని అయితే సెట్ చేసిన తర్వాత ఇక్కడ ఒకవేళ వీడియో క్లిప్ ఉంటే ఓపెన్ చేసి కింద ఈ ఎఫెక్ట్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి ఇక్కడ మనకు 1.2 ఉంది కదా స్పేసింగ్ కింద, దానైతే మీరైతే కొంచెం ఎక్కువ పెట్టుకోండి. ఒక 5 అయినా 6 అయినా పెట్టుకోండి. ఫోటోకి మాత్రమే, వీడియోకి కాదు. అది కొంచెం వాటర్ టైప్లో ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎక్కువ ఎంత పెడితే ఇలాగైతే అవుతుంది. కాబట్టి 0.5 కానీ 6 కానీ ఆ టైప్లో పెట్టండి. మీకు ఇంకా బాగా నచ్చితే ఎక్కువ పెట్టుకోవచ్చు మీరు. కొంచెం పొజిషన్ ఫోటోకి అంటే కొంచెం మూవ్ అవుతున్నట్టు ఫీల్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్క వీడియో క్లిప్ని మాత్రమే యూజ్ చేయండి ఇలా. ఓకే, నేను ఇచ్చిన వీడియో క్లిప్కి మాత్రం ఏమి యాడ్ చేయకండి. మీ ఫోటో ఉండొచ్చు, వీడియో క్లిప్ ఉండొచ్చు, దానికి మాత్రమే యూజ్ చేసిన తర్వాత ఒకసారి బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత సీసీ ఎఫెక్ట్ ఓపెన్ చేసి పైన +2 సెలెక్ట్ ఆల్ లేయర్ చేసి పైన ఆ ఫోటో క్లిప్ ఉంది కదా, దాన్ని మాత్రమే తీసేసి కాపీ చేసుకోండి. ఓకే, కాపీ అయితే చేసుకోండి. కాపీ చేసిన తర్వాత సీసీ ఎఫెక్ట్ మాత్రమే ఇప్పుడు ఇక్కడ వచ్చి పేస్ట్ చేయండి. ఆటోమేటిక్గా కలర్ సీసీ ఎఫెక్ట్ అయితే వస్తుంది. మ్యాచింగ్ కూడా అయిపోతుంది. పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మ్యాచింగ్ ఈ సీసీ ఎఫెక్ట్ యాడ్ చేస్తేనే మీకు ఆ ఫోటో గర్ల్ వీడియోకి మీ ఫోటో ఉండొచ్చు, వీడియో ఉండొచ్చు, దానికి చాలా బాగా మ్యాచింగ్ అవుతుంది. అంతే, ఈ వీడియోని ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. ఏమైనా ప్రాబ్లం ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. జై